ఇప్పుడు భయపడేవాడిని భయపించచ్చు అన్న, భయం నటించేవాడిని ఏం భయపించవు. అదే రకంగా ఈరోజు కళ్ళకు కనిపించేదాన్ని కూడా నాకు కనపడలే అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకుంటే మేమేం చేయగలుగుతాం? 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్, 5 కంప్లీట్ మేమేం చెప్తున్నాం? 17 మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు కంప్లీట్ అయినాయని చెప్తున్నాము మేము. 17 శాంక్షన్ చేయించుకున్నాము, దాంట్లో 5 నిర్మాణం పూర్తయినాయి, క్లాసెస్ స్టార్ట్ అయినాయి, మిగతా వాటికి కూడా కన్స్ట్రక్షన్ ఆన్గోయింగ్లో ఉందని చెప్పి చెప్తున్నాం. వాటిని ప్రైవేటీకరణ చేయొద్దండి, ప్రభుత్వం తరపున ఆస్తులు అట్లనే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాం. ఇది ఎంతవరకు న్యాయము? కంప్లీట్ అయిన వాటిని చూపించకుండా కన్స్ట్రక్షన్లో ఉండే వాళ్ళ దగ్గరికి పోయి పూర్తి కాలే అనడం ఎంతవరకు న్యాయం? పీపీపీ మోడ్ అనేది ఒక గొప్ప విధానం అని ఆయన ఆల్రెడీ చెప్తున్నారు కదా. ఆయన అమరావతి గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు, కానీ ఒక ఇటుక పెట్టాలి ఈ రోజు వరకు. ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు, అమరావతిలో ఏమి ఇటుక పెట్టినావు, ఏడ పెట్టినావు, నీళ్ళల్లో పెట్టినావా, బయట పెట్టినావా? ప్రతి సంవత్సరం వర్షాలు పడను, డీవాటరింగ్కి 100 కోట్లు ఎత్తాను, ప్రతి సంవత్సరం కంప చెట్లు మొలసను, అవి కొట్టనీకే 100 కోట్లు ఎత్తాను. ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడితేటన్నా. ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా, మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతున్నా నేను. తెలుగుదేశం వాళ్ళు ఈ 15 నెలలు 16 నెలల్లో ఒక్క పని చేసినారా? ఒక్క పని, ఏదైనా ఒక్క పని చేసింటే మీరు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక పని అడుగుతాను, ఏమైనా చేసినారా అని. ఏందన్నా ఎవనబ్బా సొమ్ము ఇచ్చినారన్నా? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినాడు? ఎవడి జోబులో నుంచి తీసి ఇచ్చినారు? ఐఎమ్ సారీ టు సే దిస్. నేను ఆ మాట మాట్లాడకూడదు, కానీ ఎందుకు మాట్లాడినా అంటే మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబులో నుంచి తీసి ఇచ్చినాడా అని అడిగినారు. ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అదేదో 20,000 ఇస్తామని చెప్పి 5,000 ఇచ్చిన అన్నదాత సుఖీభవ కానీ ఎవడైనా సొంత జోబులో నుంచి ఇచ్చినాడా? పొరపాటున సొంత జోబులో నుంచి ఇచ్చినింటే మేము రాజకీయం సాధించుకుంటాం. తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటా హిట్, సక్సెస్, సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పుకుంటారే. అసలు తల్లికి వందనం అనే ఆలోచన, అమ్మఒడి అనే ఆలోచన చేసిన మా జగన్ సార్ గురించి మేమెంత గట్టిగా చెప్పుకోవాలా? మేమెంత గొప్పగా చెప్పుకోవాలా?